నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించు అని దావీదు హృదయపూర్వకముగా దేవునికి ఒక విన్నపం, ఒక ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఇదే కీర్తనలో కింద దావీదు అంటూ అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడు అని అంటే 3వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా నా దోషమును బట్టి కాదు, అలాగే నా పాపమును బట్టి కూడా కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. అంటే అక్కడ దావీదు తప్పేమీ లేదు, దావీదు చేసిన దోషమేమీ లేదు, దావీదు చేసిన పాపమేమీ లేదు. ఎలాంటి మిస్టేక్ లేకపోయినా, ఎలాంటి తప్పు లేకపోయినా కూడా తన పైకి శత్రువులు వచ్చినప్పుడు దావీదు విరిగి నలిగిన మనసుతో దేవునితో చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ రోజున చూడండి, చాలా మంది మీ జీవితాల్లో ఉన్నటువంటి వారు కూడా మీరు గమనించగలిగితే ఏదో ఒక సందర్భంలో మీరు కూడా మీ జీవితంలో శత్రువులను కలిగి ఉంటారు. అసలు నా జీవితంలో శత్రువులు లేరు, ఒకవేళ మీ జీవితంలో శత్రువులు ఉన్నారా లేరా అని నేను అడిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒక ఎనిమి, ఒక శత్రువు ఖచ్చితంగా ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది మనకెవరు కూడా శత్రువులు ఉండకూడదు, మనం క్షమించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం క్షమిస్తాం, మనం వారిని శత్రువులుగా భావించాం. కానీ ఈ లోకంలో ఉన్నవారు చాలామంది మన మీదకి ఎలా లెగుస్తారు అని అంటే, మనం ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, ఏ దోషము చేయకపోయినా కొన్ని సార్లు మనల్ని వారు శత్రువులుగా భావించి మన జీవితాల్లో ఇబ్బందిని కలుగు చేస్తూ ఉంటారు. దావీదు కూడా తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పొందాడు ఈ యొక్క శత్రువుల ద్వారా. అందుకే ఆ యొక్క సమయంలో ఏదో పరాయి రాజ్యాన్నో, వేరే ప్రజలనో, వారి కుటుంబీకులనో దావీదు ఆశ్రయించలేదు. కానీ ఆయన యొక్క శత్రువుల చేతుల నుండి విడిపించమని ఎవరికి ప్రార్థన చేశాడట? దేవునికి ప్రార్థించా. అందుకే ఇక్కడ రాశాడు, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను ఏం చేయాలి? తప్పించు. ఆయన పరాయి రాజ్యాలకు వెళ్ళి నా శత్రువుల నుండి నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ఏ రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఏ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. అయితే ఆయన వెళ్ళింది నేరుగా దేవుని చెంతకు వెళ్ళి ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. అదేంటి అని అంటే, నా శత్రువుల చేతిలో నుండి నన్ను ఏం చేయాలి? తప్పించు. చూడండి, మనము కూడా మన జీవితాల్లో ఒకవేళ ఏ తప్పు చేయకపోయి ఉండొచ్చు. ఒకవేళ తప్పు చేస్తే నీ మీద వారు శత్రువులుగా ఉండటం అనేది సహజం. అయితే కొన్ని సార్లు నీ పాపం ఏం లేకపోయినా, నీ దోషం ఏం లేకపోయినా, నువ్వు చేసిన తప్పేమి లేకపోయినా, నీ మిస్టేక్ ఏమి లేకపోయినా సరే అనేక మంది నిన్ను ఏదో విధముగా వారు హింసించటానికి, నిన్ను చిత్రహింసలు పెట్టడానికి, ఏదో ఒక విధముగా నీకు హాని కల్పించాలి అనేటువంటి భావన చేత అనేక మంది లేస్తారు. జీవితం అన్నాక అందరూ కూడా మనం చెప్పింది వినేటువంటి వారు, అందరూ కూడా మనతో స్నేహపూర్వకంగా ఉంటారు అనడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అది మీ కుటుంబంలో అవ్వచ్చు, మీరు పనిచేసేటువంటి చోట అవ్వచ్చు, మీరు చదువుకునే చోట అవ్వచ్చు, ఎక్కడొక చోట మీ తప్పు లేకపోయినా మీ జీవితంలో శత్రువులను సంపాదించుకొని ఒకవేళ ఉన్నావేమో. అయితే దావీదు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు, ఆ శత్రువుల చేతిలో నుండి నువ్వేం చేయాలి? నన్ను తప్పించు. అలాగే ఇదే కీర్తనలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి అని అంటే, వారి యొక్క నోరు, వారి మాటలు ఎంత హానిని కలుగు చేస్తున్నాయో 7వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవులలో ఏమున్నాయట? కత్తులున్నాయి. ఎప్పుడైనా సరే శత్రువులు అనేవారు తీయని మాటలు చెప్పరు. శత్రువులు అనేవారు మంచిగా వారు మాట్లాడేటువంటి అవకాశం ఏమాత్రం కూడా మనకు కనపడదు. శత్రువుల పెదవులు ఎలా ఉంటాయంటే కత్తుల్లాగా ఉంటాయి. నిన్ను ఏదో ఒక రీతిగా బాధ పెట్టాలి, హింసించాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ కీర్తన దావీదు రాసినప్పటికీ ఇప్పటికీ మనుషుల్లో ఏ విధమైన మార్పు వచ్చిందా చెప్పండి? ఎలాంటి మార్పు కూడా లేదు. ఆనాడు ఎలా అయితే దావీదును మాటలతో హింసించారో, ఈ రోజును కూడా ఒకవేళ అనేక మంది శత్రువులు నీ మీద వ్యతిరేకంగా అనేక మాటలు ఒకవేళ చెప్తున్నారేమో. ఈ రోజున నీ యొక్క నిజాయితీని, నీ యొక్క పరిశుద్ధతను వెల్లడిపరుచుకోవడానికి ఒకవేళ అవకాశం లేదేమో. ఈ లోకానికి కావాల్సింది ఏంటి అని అంటే సాక్ష్యం కావాలి కదా. నువ్వు పాపం చేయలేదు, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు మిస్టేక్ చేయలేదు అని వేరే వ్యక్తులు నమ్మాలి అని అంటే ఎవరో ఒకళ్ళు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. అయితే అలాంటి సాక్ష్యము చెప్పడానికి కూడా అవకాశం లేనప్పుడు నీ యొక్క నిజాయితీని, నీ యొక్క మనస్తత్వాన్ని, నీ మంచితనాన్ని నీ శత్రువులకు నువ్వు ఎప్పుడు కూడా కనపరుచుకోలేవు. అలాంటప్పుడు ఎవరిని మనం ఆశ్రయించగలవంటే, అందుకే దేవునిని దావీదు
ఆశ్రయించాడు. నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించమని దేవునికి ఆయన మొరపెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నావు, కానీ నీవు నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి మాటల ద్వారా ఒకవేళ బాధపడుతున్నప్పుడు, ఒకవేళ నీ జీవితంలో ఇంతమంది శత్రువులు నేను సంపాదించుకున్నాను, ఎలాగ వీరి చేతులను నేను తప్పించుకోగలను అని అనుకుంటున్నావేమో, దావీదులాగా విరిగి నలిగిన మనస్సుతో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, దేవుడు మన శత్రువుల సంగతి చూసుకుంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఏమి చేయవలసిన పని లేదు. మనం కూడా వారి పెదవుల వరే కత్తులు పెట్టుకోవాల్సిన పని ఏమాత్రము కూడా లేదు. వారి వలె దూషణకరమైన మాటలు మాట్లాడవలసిన పని ఏమాత్రము లేదు. వారిలాగా ఏదో విధంగా బాధ పెట్టాలి, ఏదో విధంగా వారిని తక్కువ చేయాలి, వారిని హింసించాలి అనేటువంటి చర్యలు ఏమాత్రం మనం చేయవలసిన పని లేదు. కానీ కేవలం మనం చేయవలసింది ఒకటే. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ఒక మాదిరిని ఉంచాడు, దావీదుని. ఆయన తన జీవితంలో అనేక మంది శత్రువుల్ని సంపాదించుకున్నాడు. ఆయన మంచోడే, ఆయన నీతిమంతుడే, ఆయన పరిశుద్ధుడే. అయినప్పటికీ అనేక మంది శత్రువులు ఎదురైనప్పుడు ఆ దావీదు దేవుని ఆశ్రయించాడు. ఈ రోజున నీవు కూడా తెలిసి తెలియక తప్పు చేసినా, ఒకవేళ తప్పు చేయకపోయినా అనేక మంది శత్రువులు నీ జీవితంలో ఉంటే, ఈ సమయంలో విరిగి నలిగిన మనస్సుతో నీవు దేవుణ్ణి అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క జీవితాన్ని నీ శత్రువుల చేతుల నుండి ఆయన రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆ యొక్క నిరీక్షణని చివరిలో మనం చూడగలిగితే దావీదు అంటారు, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించేదను. ఎందుకంటే ఆయన మనకు కోట, ఆయనే మన యొక్క ఆశ్రయ దుర్గము. ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయిస్తామో ఆయన ఖచ్చితంగా మేలు చేసే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మీ జీవితాలలో ఈ విధమైనటువంటి పరిస్థితి దావీదు వలె ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీవు చూడవలసింది దేవుని వైపు చూడాలి. ఖచ్చితంగా దేవుడు నీకు కోట గనుక ఆయన చేయవలసిన కార్యము నిశ్చయముగా నీ జీవితంలో ఆయన జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా.